హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు జై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చర్చించుకుందాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఏ అంశాలు ఏ విధంగా ఉన్నాయి దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది ఇటు మరోవైపు విపక్షాల పాత్ర పోషించడానికి సిద్ధపడ్డాయా ఇక మరికొన్ని రోజులలో పూర్తిగా కూడా 100 రోజులు కూడా పూర్తవుతున్న తరుణంలో ఏం చేయబోతున్నారు ఇంకో 2 నెలలు మాత్రమే మించి ఉన్న పరిస్థితులలో ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతున్నారు అనేది కూడా మనం చర్చించుకుందాం రైట్ ఇప్పటివరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక ప్రధానంగా కూడా ఈ రోజు ప్రజా వెలుగు దినపత్రిక మన దినపత్రికతోనే స్టార్ట్ చేద్దాం పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఒకసారి అయితే చూడొచ్చు 420 హామీలను అమలు చేసేదాకా విడిచిపెట్టమంటూ కూడా కేటీఆర్ కు సంబంధించిన స్టేట్మెంట్ ఒకసారి చూడొచ్చు ఎందుకంటే పూర్తిగా కూడా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేసే వరకు కూడా ఎక్కడ వదిలిపెట్టేది లేదు అంటూ కూడా కేటీఆర్ అయితే బాహాటంగానే చెప్పిన పరిస్థితి దానికి సంబంధించి ఒకసారి పూర్తిగా చర్చలోకి వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ గుల్లా అంటూ అబద్ధాల ప్రచారం శ్వేతపత్రాలకు ధీటిగా శ్వేతపత్రాలు ఇచ్చాం కేసీఆర్ ఉండి ఉంటే ఆదాని వచ్చేవారా పాలమూరుకు జాతీయ హోదా సాధించలేకపోయారు కాంగ్రెస్ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ విమర్శలు ప్రధాని ఆదాని ఒకటేనని విమర్శలు చేసిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీ నిన్ననే ఆదానిని తీరితే రేవంత్ రెడ్డి అదే సమయంలో దావోస్లో ఒప్పందం చేసుకున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు కేసీఆర్ ఉన్నంతకాలం ఆదాని ఇక్కడ అడుగు పెట్టలేదు కానీ కాంగ్రెస్ రాగానే ఎలా అడుగు పెడుతున్నారని కేటీఆర్ నిలదీశారు నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్ బీజేపీ నాయకులు అసలు రంగు బయటపడుతుందన్నారు కేటీఆర్ ఇక గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుల్లయిందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలమయ్యిందని అబద్ధాలు మాట్లాడించారు అందుకే స్వేదపత్రం విడుదల చేశాం తెలంగాణ సమగ్ర అభివృద్ధిని పొందుపర్చాం గణాంకాలు ఆధారాలతో సహా వివరించాం అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తా అని చెప్పిన మాటలు ఎక్కడి పోయాయంటూ కూడా కేటీఆర్ నిన్న విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే దీంట్లో వాస్తవంగా కూడా మనం చర్చించుకుంటే ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు సాధ్యమవుతాయి ఈరోజు కేటీఆర్ అనే వ్యక్తి విమర్శ చేసినా హరీష్ రావు అనే విమర్శ చేసినా లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలో లేకపోతే ఇతరత్ర విపక్ష పార్టీలో ఏది విమర్శలు చేసినా కూడా అల్టిమేట్గా ఒక అంశం అనేది ఉంటుంది వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేయగలుగుతారు అది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళగలుగుతుంది ప్రజల్లోకి వెళితే దాని అమలుకు ఇప్పటి వరకు గైడ్లైన్స్ కూడా సరిగ్గా లేని పరిస్థితి కనబడ్డది కేవలం 100 రోజులు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత అందలం ఎక్కిన తర్వాత నువ్వేమైపోతే నాకేంటి అనే అబద్ధపు మోసపూరితమైన వాగ్దానాలకు వీళ్ళు శ్రీకారం చుట్టారంటే అవుననే సమాధానం కొద్దిగా అర్థమవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 40 రోజులు పూర్తయిపోయినాయి ఇక మిగిలింది 60 రోజులు మాత్రమే ఇప్పటి వరకు కూడా కేవలం 6 గ్యారంటీలలో అందులో మొదటి గ్యారంటీలలో మొదటి అంశమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మరే విషయాన్ని కూడా అమలు చేయని పరిస్థితి కనబడుతుంది ఇంకో మరోవైపు ఏంటంటే యువ వికాసం అనేది అయితే పక్కకి పెట్టిన పరిస్థితి కనబడుతుంది అంటే కేవలం అలవి కాని హామీలతో వాగ్దానాలను నెరవేర్చడంలో వీళ్ళ వంతు కాదు కాబట్టి వీళ్ళ సాహసం చేసినా కూడా అవి అమలు కావు కాబట్టి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో కాంగ్రెస్ ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇంకా 100 రోజులు ఉన్నాయి కదా 100 రోజులలో పూర్తిగా మేము పూర్తి చేస్తాం 100 రోజుల వరకు వేచి చూడలేరా అప్పుడే ఎందుకు పోరాటం చేస్తున్నారు ఇంకో 3 నెలల సమయం ఉంది కదా అయినా కూడా ఇప్పుడే ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది ఎందుకు చేస్తున్నారు అనే అంశం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నారు కానీ ఇక్కడ అప్పుడే బిడ్డ చిన్న పాప పుట్టింది ఆ పాపను పూర్తి స్థాయిలో అన్నీ చేయమంటే ఏ విధంగా కాస్త సమయం ఇవ్వాలి కదా అని చెప్తున్నారు కానీ ఇక్కడ వాస్తవమైన విషయం ఏంటంటే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది ఎందుకంటే మార్పు అని చెప్పి మార్పు తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలకు వాళ్ళు చేస్తున్న దానికి అసలు పొంతనే లేకుండా పోయింది తెలంగాణ ప్రజలారా ఇది వాస్తవం ఎందుకంటే వాళ్ళకు నియమించే సలహాదారులను కానీ వాళ్ళు నియమించే అడ్వకేట్లు కానీ దాంతోపాటు ఆ పార్టీలో పదవిలో ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా ఆ పార్టీ కోసం పనిచేసిన వారు కాదు లేదా ఆ పార్టీ అధికారంలోకి రావాలని పనిచేసిన వారు కాదు పోనీ వాళ్ళు నిజమైన నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు కాదు అంతా వలసవాద కాంగ్రెస్ వాదులే ఉన్నారల్లా ఇది వాస్తవమైన విషయం
ఎవరు ఏమనుకున్నా నిజమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో అన్ని 420 అబద్ధపు మోసపూరితమైన హామీలను ఏ విధంగా అమలు చేస్తుంది అంటూ కేటీఆర్ డైరెక్ట్గానే విమర్శిస్తున్నారు. ఇంకా ఇంకొక ప్రధానమైన విచిత్రం ఏంటంటే, బహుశా ఇది చదువుకున్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేశవ్యాప్తంగానేమో పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క అగ్రనేత రాహుల్ గాంధీ ఏం చేస్తాడంటే పూర్తిగా కూడా పోరాటం చేస్తాడు. ఎవరి మీద పోరాటం చేస్తాడు? ఆదాని మీద దర్యాప్తు చేపించాలి, అతి తక్కువ అనతి కాలంలోనే ఏ విధంగా ప్రపంచ కుబేరులలో ఒక స్థానం ఏ విధంగా సంపాదించుకున్నాడు, అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చినాయని అక్కడ ఆయన అడుగుతాడు. ఢిల్లీలో కూర్చొని ఆయన మొత్తుకుంటాడు. ఇక్కడ వీళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు. అక్కడ దావోస్లో వెళ్ళి ఆదానితో ఒప్పందాలు చేసుకుంటున్న పరిస్థితి. ఇక మరోవైపు ఈయన ముఖ్యమంత్రి కాగానే వాళ్ళ కుమారుడు ఎంట్రీ ఇచ్చిండు తెలంగాణకు. ఇదే కేసీఆర్ ఉంటే మన తెలంగాణలో ఆదాని అనే వ్యక్తి అడుగు పెట్టేవాడా? పోనీ అడుగు పెట్టనిచ్చే వాళ్ళమా? ఏంది అంటే మసబూసి మారేడుకాయ లెక్క బట్టగాల్సి మీదేసే ప్రయత్నాలు చేసి కేసీఆర్కు తప్ప ఇక్కడ వాస్తవ కోణాలు ఏదీ లేదు. ఆదాని అనే వ్యక్తి సంపదను దోచుకోవడానికి సిద్ధపడ్డ వ్యక్తి. ఆయన ఏదో అభివృద్ధి చేసి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తా, ఇతరత్ర ఇస్తా అంటే అది నమ్మనీకి ఎవరు నమ్మరు. యావత్తు మన దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఆదాని చరిత్ర, ఆదానికి సంబంధించి వ్యాపార లావాదేవీలు ఏ విధంగా కొనసాగుతాయి, ఆయన చేసే పనులన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత రాహుల్ గాంధీ ఓ పక్కన విమర్శలు చేస్తూ ఉంటే, మరో పక్కన రేవంత్ రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారంటే ఇది దేనికి సంకేతం అనేది ఒకసారి నా తెలంగాణ సమాజం అంతా ఆలోచించాలి. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఆలోచించాలి. మిమ్మల్ని ఇతర పార్టీల నుంచి వచ్చిన వలసవాదుల చేత నిజమైన కాంగ్రెస్ కార్యకర్త, నిజమైన కాంగ్రెస్ నాయకులను తిట్టించే ప్రయత్నం మీ పార్టీలోనే జరుగుతుంది. ఇది వాస్తవమైన విషయం. మీరు కాస్త ఆలోచించాలి. దీన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. నిజమైన కార్యకర్తలను ఇతర పార్టీల నుంచి వచ్చిన వలసవాద కాంగ్రెస్ నేతలని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీని తిట్టే అంశాన్ని పెట్టుకున్నారు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పోరాటం చేసింది మీరు, అధికారంలో ఉండాల్సింది మీరు, కానీ ఎక్కడి నుండో వచ్చిన వలసవాదులందరూ కూడా ఆ పదవులలో అలంకరించిన పరిస్థితి. మరి నిజమైన కార్యకర్తలు ఎప్పుడు ఉండే వాళ్ళ స్థానం కంటే ఇంకా దిగజారిపోయే పరిస్థితి రాకుండా మీ పార్టీని మీరే కాపాడుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక్కడ ఏంది అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు ఒక సిద్ధాంతం ఉందా, లేకపోతే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్కు మరో సిద్ధాంతం ఉందా? వ్యాపార లావాదేవీల విషయంలో, రాష్ట్ర పెట్టుబడుల విషయంలో విమర్శలు ప్రతి విమర్శలు మేము లెక్క చేయం. కేవలం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటూ మసిబూసి మారేడుకాయ లేకపోతే మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేది ఈ తెలంగాణ సమాజం అడుగుతున్నది మిమ్మల్ని. వాస్తవమైన విషయం తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ అంతా ఒకటేనా? లేకపోతే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వేరు, జాతీయ రాజకీయాలలో ఉన్న కాంగ్రెస్ వేరు, ఇతర రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ వేరా? అంతా ఒకటే కాంగ్రెస్ కదా. మరి మీ పార్టీకి సంబంధించిన జాతీయ నేత, అగ్రనేత రాహుల్ గాంధీ ఆదాని మీద నిత్యం విమర్శలు చేస్తూ అదే పార్లమెంటు వెల్లుల నిరసన చేపట్టి, అదే పార్లమెంటు మెట్ల మీద కూర్చొని, అదే పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేసి, అదే పార్లమెంటు దగ్గర మౌన దీక్ష చేసి అదే పార్లమెంటు దగ్గర నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ పదే 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 డిమాండ్ చేస్తూ ఉంటే, మరి ఈరోజు రేవంత్ రెడ్డి అదే ఆదానితోని ఒప్పందాలు ఎట్లా కుదుర్చుకున్నారు? నా తెలంగాణ సంపదను ఏ విధంగా కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారు? మరి ఆదాని అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంకు రావడం వల్ల జరగబోయే తీవ్రమైన పరిణామాలను ముందే గ్రహించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హెచ్చరించి తెలంగాణ బార్డర్లో కూడా అడుగుపెట్టనీయకుండా ఎట్లా చూసిండు అనేది మనందరం చూస్తున్నాం. మరి అలాంటిది ఈరోజు ఆదానికి తెలంగాణను అప్పజెప్పే ప్రయత్నం చేస్తుండా ఏం కథ అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకపోయిందట. ఎందుకంటే జాతీయ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటున్నదంటే రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఏమన్నా కూడా మళ్ళీ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏమనద్దు అని లైట్గా తీసుకున్న పరిస్థితి కనబడ్డదట. ఎందుకంటే నాకు 49 మంది ఉన్నారు బై, ఎవరు ఏం చేస్తే నాకేందని ఒక భరోసానొత్తోని రేవంత్ రెడ్డి ఉన్నాడట. ఇప్పటికే ఆయన ఢిల్లీకి వెళ్ళిన పలుమార్లు, దాదాపుగా 6 సార్లు వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా ఒకసారి ప్రధానమంత్రిని కలవడం, కేంద్ర మంత్రులను కలవడం, ప్రధానమంత్రిని కలవడం, దాంతోపాటు కేంద్ర మంత్రులను కలవడం, ఇతరత్ర చాలా మందిని కూడా కలిసిన పరిస్థితి కనబడ్డది. సో వీళ్ళందరికీ సంబంధించి ప్రధానంగా కూడా వీళ్ళందరికీ కలిసిన పరిస్థితులలో చాలా వరకు కూడా ఒకసారి మీరు ఆలోచించండి,
వీళ్ళందరినీ కలిసిన తరుణంలో ఎవరినో ఒకరిని వెంట పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే రేవంత్ రెడ్డి మీద జాతీయ కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీకి కానీ ప్రియాంక గాంధీకి కానీ సోనియా గాంధీకి కానీ ఏ మేర నమ్మకం ఉన్నది అనేది ఒకసారి మీరే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇక్కడ ప్రధానంగా కూడా మీరు ఆలోచించండి. 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అమలు చేసేదాకా పోరాటం చేస్తామని చెప్పి ఎవరు కల్వకుంట్ల తారక రామారావు. వాస్తవమైన విషయం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏంది అలవి కాని హామీలు చాలా వరకు ఉన్నాయి. వాటిని అమలు చేయడం అంటే ఒక సాహసమే అని చెప్పాలి. ఇది నిజమైన విషయం. తెలంగాణ ప్రజలారా యువ వికాసం అనేది పక్కకే పోయింది. 6 గ్యారంటీలను 100 రోజులు అమలు చేస్తాను. యువ వికాసం కూడా అందులో భాగమే కదా. అంటే వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే తెలంగాణ ప్రజలను మోసం చేసిళ్ళు. తెలంగాణ ప్రజలను మోసం చేసిళ్ళు ఆల్రెడీ. మీకు అర్థమవుతుంది. మహా అంటే ఇంకొక 2 నెలలు మాత్రం ఓపిక పడితే కాంగ్రెస్ యొక్క అసలు రూపం, నిజమైన కాంగ్రెస్, ఉత్తుత్తి కాంగ్రెస్ రెండు బయట పెడతాయి. వాళ్ళు ఏ విధంగా పెనుగులాడుకుంటారు, వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు కేటీఆర్ విమర్శలు 100కు 1000% కరెక్టు. 420 హామీలు అవి. వాటిని అన్నింటినీ కూడా అమలు ఎట్లా చేస్తారో చేయాలి. చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే వీళ్ళు ప్రభుత్వాన్ని గుర్చలేదు కదా, వీళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు కదా, వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఒక విపక్ష పాత్ర పోషిస్తున్నట్లే కదా. మరి ఈ విషయాన్ని గ్రహించని సన్నాసులు కుక్క లెక్క మరుగుతున్నారు. కాబట్టి తెలంగాణ సమాజమా వాస్తవాలను తెలుసుకో. ఈ తెలంగాణలో జరుగుతున్న నిజమైన విషయాలను మీరే తెలుసుకోండి. ఇది పూర్తి స్థాయిలో ఇటు గవర్నర్ ప్రసంగం కూడా తెలంగాణలో గుల్లైంది అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? తెలంగాణ రాష్ట్రం అనేది ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి విచారణలు లేకపోతే అవేంది దర్యాప్తు సంస్థలని దాని గురించి టాపిక్ ఇంకోటి ఉన్నది చెప్తా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే గుల్లైంది అంటే ఏడైంది. మరి గవర్నర్ గారికి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పర్యటనకు ఏమైనా వెహికల్ సిద్ధం చేయన్నా చేస్తాం, లేకపోతే పర్యటిస్తానా పర్యటింపజేసే విధంగా చూస్తాం. అన్ని జిల్లాలకు ఇదేంది మెడికల్ కాలేజీలు వచ్చినాయి, కలెక్టరేట్ ఆఫీసులు వచ్చినాయి, దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చినాయి, సంక్షేమ పథకాలు అందినాయి. ఇప్పటి వరకు దళిత బంధువు కానీ, గొర్రెల స్కీమ్ కానీ, రైతు బంధు కానీ, పెట్టుబడి సాయం కానీ ఇవన్నీ అందిన పరిస్థితి కనబడ్డది. అనేక రకాలుగా కూడా లబ్ధి చేకూరిన పరిస్థితి కనబడ్డది. మరి ఇవన్నీ ఎందుకు కనబడలేదు అనేది గవర్నర్కు ఇది ఆసక్తికరమైన విషయం, ఆలోచించాల్సిన విషయం. ఈరోజు మీరు బంగారు పళ్ళాన్ని తీసుకెళ్ళి మనం పూర్తి స్థాయిలో కాంగ్రెస్లో చేతులు పెడితే మన కంచంలో మన్ను పోసే పరిస్థితి ఏర్పడ్డది, దాపరించింది. ఇంకా కొన్ని రోజులే ఉన్నది. సినిమా ఇంటర్వ్యూల వరకు వచ్చింది, ఇక ఎండుకు సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఆ లుకలుకలేంది, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అంతా ఇప్పుడు ఉంటారా, లేకపోతే బీజేపీకి షిఫ్ట్ అయ్యి అక్కడేమన్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తారా, ఇవన్నీ మీరు చూడబోతారు భవిష్యత్తులో. ట్రైలర్ మాత్రమే ఇప్పుడు కనబడుతున్నది. ఒక్క 30 రోజులలోనే 6 సార్లు ఢిల్లీ టూరు, దాంట్లో అనుమానం మీద వేరొకరిని పంపించే ప్రయత్నం, ఇవన్నీ కూడా జరిగినాయి. భవిష్యత్తులో ఇంకా చాలా మనం చాలా చూడాల్సి ఉంటుంది. మీరు చూడుర్రి, ఇది ఒక్కటే కాదు. రైట్, అయోధ్య ముహూర్తం 84 సెకండ్లు మాత్రమే. అప్పుడే అనేక శుభకార్యాలకు శ్రీకారం, పెళ్లిళ్ళు, జనానలు, వ్యాపారులకు ముహూర్తం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి అయోధ్యలో శ్రీరాముడికి జనవరి 22వ తారీఖున ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నం 12:29:08 12:30:32 మధ్య ముహూర్తం ఉంటుంది. అంటే కేవలం 84 సెకండ్లు, అంటే 1.5 నిమిషం కూడా లేదు. కేవలం 84 అంటే 84 సెకండ్లు. ఈ సెకండ్లలోనే అయోధ్య శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఇది ఏదో అద్భుతమైన శుభకార్యమైన ముహూర్తం అని అంటున్నారు. ఎంతో అద్భుతమైన, లేకపోతే అయోధ్యలో రాముడికే ప్రాణ ప్రతిష్ఠ ఎలా చేస్తారు? అందుకే దివ్యమైన మంగళమైన ముహూర్తం అని భావిస్తున్నారు ఈ జనం. ఈ దివ్యమైన అద్భుతమైన 84 సెకండ్లు ఉన్న సమయంలోనే ఉత్తర భారతదేశంలోని వేలాది మంది ఈ ముహూర్తాలలో పిల్లలను కనటానికి రెడీ అవుతున్నారు. ఈ ముహూర్తంలో సిజేరియన్ ఆపరేషన్లు చేయటానికి డాక్టర్లను కోరుతున్నారు. వేలాది మంది పెళ్లిళ్ళు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ 84 సెకండ్లలోనే తమ పిల్లలకు నామకరణ చేయడానికి ముహూర్తం పెట్టుకున్నారు. అంతేనా? ఈ 84 సెకండ్లలోనే షాపులు ఓపెన్ చేసుకుంటున్నారు, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు, కొత్త ఉద్యోగాలలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. రాములోరికి దివ్యమైన ముహూర్తంలోనే ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారంటే 84 సెకండ్ల ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారంటే ఆ 84 సెకండ్ల దివ్యమైన ముహూర్తం ఎంత బలమైందో తెలుస్తుంది. అందుకే ఈ ముహూర్తం బలాన తమ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. యావత్తు భారతదేశ వ్యాప్తంగా కేవలం 1.5 దాదాపుగా కేవలం 1.5కు పైగా, అంతే 84 సెకండ్లు అంటే 1.5 నిమిషం. సో పూర్తి స్థాయిలో అయోధ్యలో 84 సెకండ్లలో
శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. దాన్ని బేస్ చేసుకొని యావత్తు భారతదేశ వ్యాప్తంగా కాడ పెళ్లిళ్ళు కానీ నామకరణం కానీ పిల్లలను కనడానికి కూడా ఇదే సమయాన్ని ఎంచుకున్నారు అనేది ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి అద్భుతంగా ఇంకా దీని నిర్మాణం కూడా జరగాల్సి ఉంది. మరి పూర్తి కాకముందుకే చేస్తున్నారు అనేది ఒకటి ఉన్నది. ఇక దీని గురించి మనం చెప్పుకోవాలి. ఇది చాలా పెద్ద అంశం, ఇది చిన్న అంశం కాదు. ఒకసారి ఇది చూద్దాం. పారిశ్రామిక ప్రగతి కోసమే అదానితో ఒప్పందం. ఇది ఇక్కడ మీరు ఇది కాదు చెప్పాల్సింది. జూపల్లి ఏమో చెప్తాడు. అభివృద్ధి పైన బీఆర్ఎస్ నేతలు వక్ర భాష్యాలు. బీజేపీతోని అంటకాగిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. కేటీఆర్ హరీష్ రావులకు నిద్ర పట్టడం లేదు. ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్న మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి స్పష్టీకరణ. ఇక్కడ మీరు ఇది కాదు పెట్టాల్సింది. రాజకీయ లబ్ధి కోసం అదానితో ఒప్పందం, మా భవిష్యత్తు కోసం అదానితో ఒప్పందం, మా అధికారం కోల్పోకుండా ఉండడానికి కోసం అదానితో ఒప్పందం. ఇది రాయాలి జూపల్లి గారు. మీరు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అది. మరి మీ పార్టీకి మీరు కాంగ్రెస్ పార్టీ, ఈయన కాంగ్రెస్ పార్టీ కాదు, ఈయన వలసవారు, ఈయన వలసదారుడే, ఈయన వలస వచ్చిన వ్యక్తే కాంగ్రెస్లోకి. ఈయన నిజమైన కాంగ్రెస్ కార్యకర్త కాదు. కాంగ్రెస్ పెట్టి పుట్టిన పనులు ఈయన లేడు. ఈయన కాంగ్రెస్కు ఈయనకు మొన్న వచ్చి జాయిన్ అయ్యింది. ఈయనకు కాంగ్రెస్ పెద్ద సంబంధం లేదు. ఇప్పుడు కాంగ్రెస్లో వలసవాదిగా ఉన్న పరిస్థితి కానీ. ఈ జూపల్లికి సంబంధించి కొల్లాపూర్లో జరిగిన దానిని రాజకీయం చేయొద్దన్నారు. దానిని ఎంక్వైరీ చేయాలి. ఏది మామూలు ఎంక్వైరీ కూడా కాదు, సిబిఐ ఎంక్వైరీతో చేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అదానితోని ఒప్పందం అనేది పారిశ్రామిక ప్రగతి కోసం అని చెప్తున్నారు. మరి మీరు రాహుల్ గాంధీ అదాని మీద ఎందుకు విమర్శలు చేస్తున్నాడు? మీ రాహుల్ గాంధీ అదాని మీద ఎందుకు విమర్శలు చేస్తున్నాడు? ఏ కోణంలో ఏ ప్రాతిపాదికన విమర్శలు చేస్తున్నాడు? ఎందుకోసం విమర్శలు చేస్తున్నాడు? మరి దానికి కూడా తెలంగాణ సమాజానికి తెలవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. మీ రాహుల్ గాంధీ చేసే విమర్శలు అదాని మీద దర్యాప్తు చేయించాలని, అదానికి సంబంధించి ఆస్తులు వేల కోట్లు ఎట్లొచ్చినాయి, ప్రపంచ కుబేరులలో ఈయన కుబేరుడైందని ఎట్లా చెప్తున్నారు అని అడుగుతున్నారు కదా. దానికి కూడా జూపల్లి గారు సమాధానం చెప్తే బాగుండు. అంటే జాతీయ కాంగ్రెస్ వేరు, ప్రాంతీయ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వేరు అని చెప్పడంలో దీనిలో సందేహం లేదండి. నేను చెప్పిన కదా, నిన్న నైట్ కూడా నేను ఒక లైవ్ పెట్టిన. ఏమని పెట్టిన అంటే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా చూడురి ఇగో కాంగ్రెస్లో టీడీపీ కల్చర్ అని నేను నిన్న పెట్టిన. కాంగ్రెస్లో టీడీపీ కల్చర్ అని నేను నిన్ననే పెట్టిన. ఎందుకంటే మొత్తం చంద్రబాబు కనుసన్నలలోనే నడుస్తుంది పూర్తి స్థాయిలో. ఇగో అదాని, ఇగో కాంగ్రెస్లో టీడీపీ కల్చర్, ఈ వీడియో ఉంటుంది, పోయి చూడుర్రి తెలంగాణ ప్రజలారా. వీళ్ళు ఏం లేదు, కేవలం ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలందరినీ కూడా మరొకసారి మోసం చేయడానికి సన్నద్ధమైలు. అదానితో ఒప్పందంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తారు. ఆయన కన్ను పడ్డదంటే అది డేగ కన్ను కన్నే మహా కంటే భయంకరమైన కన్ను. అది కన్ను కాదు, గుడ్లగువ కంటే గద కంటే పెద్ద కన్ను అయినది. ఆయన కన్ను పడితే ఇక తెలంగాణ ఎట్లయితుంది? ఇదివరకు ఆయన వ్యాపారాలు చేసిన రాష్ట్రాలు ఎట్లున్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ ప్రాంతాలలో బస్తీవాసులు కానీ అక్కడ పారిశ్రామిక వాడలు కానీ ఎట్లున్నాయో మీ అందరికీ తెలిసిన విషయం. నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు అదాని. మరి వీళ్ళు ఎట్లా తోడ్పడుతున్నారు అనేది, వీళ్ళకి ఏమైనా సూట్ కేసులు అందినాయా, బ్యాగులు అందినాయా, లేకపోతే వీళ్ళకి ఏమైనా ఏంది రహస్య భేటీలు ఏమన్నా జరిగి దాని వెనుక రహస్యం ఏంది అనేది కూడా తెలంగాణ ప్రజలకు చెప్తే బాగుంటుంది అనేది కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నిన్న గుజరాత్లో మోడీ చిన్నతనంలో నేను ఒక ఇంటి కోసం కలకన్నాను. ఒక్కసారిగా ఉద్వేగానికి గురైన ప్రధాని. పీఎం ఆవాస్ యోజన ప్రారంభోత్సవంలో మోదీ 22 ఇళ్లల్లో రామజ్యోతిని వెలిగించాలని పిలుపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇది మోదీకి ఒక్కడికే కాదు, యావత్తు మధ్యతరగతి పేద కుటుంబాలలో ఒక ఇల్లు అనేది చిరకాల కళ. ఆ చిరకాల కళ నెరవేరాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పటికీ కూడా చాలామంది తమ జీవితకాలం మొత్తం కూడా ఒక ఇల్లు కట్టుకోవడానికే చాలా కష్టపడుతూ ఉంటారు. చాలామంది ఉన్నారు. ఒక్క ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరే కాదు, ఇక్కడ చాలామంది కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక అస్సాంలో రాహుల్ న్యాయయాత్ర జరుగుతుంది. దానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఒక్కసారి హరీష్ రావుకు సంబంధించిన స్టేట్మెంట్ ఇలా మనం చూడాలి. తెలంగాణపై జలఖడ్గం ఒక్కసారి చూడుర్రి. మన హక్కులు కృష్ణార్పణం. పాలమూరు, డిండి, ఎస్ఎల్బిసి లాంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు కేఆర్ఎంబీసీ, సిడబ్ల్యూసి, అపెక్స్ కమిటీ అనుమతులు లేదని కుండీలు పెట్టి ఆపే ప్రయత్నం చేస్తే పురోగతి దెబ్బతిని రేపు మన మెడకు మనమే ఉరితాడు వేసుకున్నట్లయితుంది. పర్యావసనాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టదా? ప్రాజెక్టులు పోతున్నాయని పత్రికలన్నీ ప్రతాక శీర్షికలలో రాస్తున్నాయి. కరెంటు పోతుందని వార్తలు వస్తుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా కూడా అనిపిస్తలేదు. తెలంగాణ ఏర్పాటు సమయంలో
లోయర్ సీలేరు ప్రాజెక్టు ఆంధ్రాకు అప్పగించి బీజేపీ కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేశాయి. 250 రోజుల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశాన్ని తెలంగాణకు రాకుండా రెండు జాతీయ పార్టీలు తీవ్ర అన్యాయం చేశాయి. ఇప్పుడు మళ్ళీ అన్యాయం చేస్తున్నాయి. చౌకగా లభించే హైడెల్ పవర్ను చేతులారా కేంద్రం చేతిలో పెడుతున్నాయి. అర్థమైందా? కేసీఆర్ ఎందుకురా, నేను గతంలో కూడా ఎందుకు చెప్పాను, బాపు నువ్వే రావాలి అనే ఒక అంశాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని ట్రోల్ చేసేది కూడా ఇగో గిలాంటి వార్తలను చూసినప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలాంటి వార్తలు చదివినప్పుడల్లా కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే బాగుండు ఈ తెలంగాణకు, ఆయన ఉంటే శ్రీరామ రక్ష అనేది అనిపిస్తుంది. వాస్తవం ఇది. కేఆర్ఎంబీ పరిధిలోని మన కృష్ణా ప్రాజెక్టులు బేషరతుగా అంగీకరించిన రేవంత్ ప్రభుత్వం. ఒకసారి మీరే చూడురి. జాతీయ ప్రాజెక్టులు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులు ఊడగొడుతున్న కాంగ్రెస్ రేపు మనం పవర్ అడుక్కునే పరిస్థితి వస్తుంది. గ్రీడ్ కుప్పగూలుతుంది. దీనికి బాధ్యులెవరు? నాడు సీలేరు ప్రాజెక్టు పోగొచ్చింది కాంగ్రెస్ బీజేపీలే. నేడు కృష్ణా ప్రాజెక్టులు గుంజుకుంటామన్నది వారే. అప్పుడు బీజేపీ బిల్లులు పెట్టింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ ఒత్తిడి తెచ్చింది, కాంగ్రెస్ ఒప్పుకున్నది. కాంగ్రెస్ బీజేపీ ఒక చెట్టు, కేంద్రం చేతిలో మన జుట్టు. రేవంత్ సర్కార్ చర్య రాష్ట్రానికి ఆత్మహత్య, సహృదృశ్యం, నీటి వాటాకు గండం, కొత్త ప్రాజెక్టులు శరాఘాతం. తెలంగాణ కోసం కెట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇకనైనా మేల్కొండి, ప్రజల హక్కులు కాపాడండి. రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. పాలమూరుకు అర్జెంటుగా సాగునీరు కావాలంటే క్షణాలలో శ్రీశైలం నుంచి ఎత్తిపోసుకునే వాళ్ళం. నల్గొండకు తాగునీరు కావాలంటే సాగర్ ఎడమ కాలువ గేట్లెత్తేవాళ్ళం. అంతెందుకు అర్ధరాత్రి అవసరమైతే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాలలో అవసరానికి అనుగుణంగా కరెంటు ఉత్పత్తి చేసుకునే వాళ్ళం. ఇదంతా గతం. ఇప్పుడు ఇదంతా కథం. పాలమూరులో ఎకరం తడవాలన్నా, నల్గొండకు గుక్కెడు నీళ్లు కావాలన్నా, కరెంటు ఉత్పత్తి చేసుకోవాలన్నా కృష్ణా బోర్డు అంగీకరించాల్సిందే, కేంద్రం కనికరించాల్సిందే. తెలంగాణ ప్రయోజనాలను రక్షించే విషయంలో, ప్రాజెక్టులను కాపాడే విషయంలో కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లుగా చైనా గోడలా దృఢంగా నిలబడింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాగానే శ్రీశైలం సాగర్ను చేజారిని రేవంత్ సర్కార్ తన వ్యూహరాహిత్యంతోనే ప్రాజెక్టులపై పెత్తనాన్ని కేంద్రానికి ధారాదత్తం చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితి అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఈ నెల 15న జరిగిన మీటింగ్కు సంబంధించి నాగార్జున సాగర్ పై నియమ నిబంధనలతో జలశక్తి శాఖ విడుదల చేసిన మినిట్స్ అంటూ కూడా చూడొచ్చు. కేంద్రానికి ధారాదత్తం. కృష్ణా రివర్స్ మేనేజ్మెంట్ బోర్డు చేతికి శ్రీశైలం నాగార్జున సాగర్ 15 అవుట్లెట్లతో ప్రాజెక్టు పనం కేంద్రానికి సమర్పయామి. అప్పగింతకు తెలంగాణ సమ్మతి. జలశక్తి శాఖ మినిట్స్ లో వెల్లడి. రాష్ట్ర హక్కులకు విఘాతం. ఈఎన్సీ పోవాలన్న అనుమతి తప్పనిసరి. 9.5 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకున్న కేసీఆర్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 40 రోజులలోనే చేజారిన ప్రాజెక్టులు. ఇక చెప్పండి అయ్యా తెలంగాణ ప్రజలారా, ఇప్పుడు ఆలోచించండి. ప్రాజెక్టులు పోయినాయి. నాగార్జున సాగరు, శ్రీశైలం సాగరు, గోవిందా. ఈ రేవంత్ రెడ్డి సల్లగుండా ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 9 ఏళ్లకు చైనా కూడా వాళ్ళెక్క నిలిచిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాపాడుకుంటూ వచ్చిన ప్రాజెక్టులు సమర్పయామి అయిపోయినాయి. ఒకప్పుడు అర్ధరాత్రి అపరాత్రి నీళ్లు కావాలన్నా, పంటలకు నీళ్లు కావాలన్నా ఎప్పుడైనా 24 గంటలలో మన ఇష్టం వచ్చినట్టుగా మనము ఆ గేట్లు ఎత్తేవాళ్ళం. మనం బుక్కెడు నీళ్లు కావాలన్నా, కరెంటు ఉత్పత్తి కావాలన్నా చేసేవాళ్ళం. ఈరోజు ఏం జరుగుతున్నది? పాలమూరులో ఎకరం దడవాలన్నా, నల్గొండకు గుక్కెడు నీళ్లు రావాలన్నా, కరెంటు ఉత్పత్తి చేసుకోవాలన్నా అన్ని కేంద్రం కనికరించాల్సిన పరిస్థితి. మన పైసలు మనం తీసుకుపోయి, మన ఆస్తులు మనం తీసుకుపోయి కేంద్రం చేతిలో పెట్టి నాకు కొంచెం ఇయ్యవా బాంచని దండం పెడతా, కనికరిస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఈరోజు పరిస్థితి అది. మన ముల్లే మన సంపద అంతా తీసుకుపోయి కేంద్రం ఎవడవాడు అని చేతిలో ఎందుకు పెడతావా రేవంత్ రెడ్డి? మన రాష్ట్ర హక్కులను ఎందుకు కోల్పోతున్నావు? నువ్వు వచ్చిన 40 రోజులలో ఏంది దౌర్భాగ్య పరిస్థితి? రాష్ట్రం ఎట్లా ఒప్పుకుంటుందా నాకు అర్థం కాదు. ఇక చూడు, 15 అవుట్లెట్లతో ప్రాజెక్టులు పనం కేంద్రానికి సమర్పణం. అప్పగింతకు తెలంగాణ సమ్మతి అట. ఎట్లా సమ్మతిస్తాం? ఏమన్నా నీ అయ్యా తాత ఆస్తులు, ముత్తాత ఆస్తులు అనుకుంటున్నావా? లేకపోతే నీ పార్టీ వాళ్ళకి సంబంధించి నీ కాంగ్రెస్ పార్టీ జాగిర్ అనుకుంటున్నావా తెలంగాణ ప్రాజెక్టులు? కేంద్రానికి నువ్వు ఎట్లిస్తావా రేవంత్ రెడ్డి? తెలంగాణ సమాజం అడుగుతున్నది నేను ఇప్పుడు. ఇదే కేసీఆర్ అనే వ్యక్తి, కేసీఆర్ అనే ఉద్యమ నాయకుడు, కేసీఆర్ అనే ముఖ్యమంత్రి ఈ రోజు ఉంటే చైనా వాళ్ళ లెక్క కాపాడుకుంటూ వచ్చిన దాన్ని ఈరోజు కేంద్రం చేతిలో పెట్టి సమర్పయామి అంటే ఏంది పరిస్థితి? రేపు పొద్దుగాల నల్గొండకు బుక్కె నీళ్ళు కావాలంటే కేంద్రం అనుమతి ఏ అర్ధరాత్రి తీసుకుంటావు? పాలమూరుకు సుక్క నీళ్ళు కావాలి, పంట దడవాలి, ఆడ భూతల్లికి నీళ్ళు కావాలంటే ఏ అనుమతి తీసుకుంటావు? విద్యుత్ ఉత్పత్తి కావాలంటే ఎప్పుడు తీసుకుంటావు? గింత అన్యాయమా? ఏంది పరిస్థితి?
తెలంగాణలో ప్రాజెక్టులన్నీ పోతున్నాయి తెలంగాణ ప్రజలారా చూడుర్రి మనకు 90 mm సినిమా 70 mm రాడ్ దించి అయిపోయింది ఇంకెక్కడిదిగా తెలంగాణ ఎట్లా సమ్మతిస్తుంది మన ప్రాజెక్టులు కేంద్రం చేతులు ఎట్లా పెడుతుంది ఏ లెక్కన పెడుతుంది ఏ ప్రయోజనాల కోసం పెడుతుంది ఎవరిని రక్షించడం కోసం ఏ ప్రాజెక్టులను ఎవరి స్వప్రయోజనాల కోసం ఈరోజు జరిగింది తెలంగాణ ప్రజలారా మీరన్నా ఆలోచించండి దయచేసి ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఏంది మన ప్రాజెక్టులన్నీ చేజారి వెళ్ళిపోతున్నాయి కదా కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఈరోజు చైనా వాళ్ళ రక్షణ కూడా ఎట్లున్నదో ఈరోజు తెలంగాణకు కూడా ఆయన అట్లనే ఉండు కదా ఇంత దారుణమైన పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి ప్రాజెక్టులు పోతున్నాయి నల్గొండ జిల్లా మళ్ళీ ఎడారి కావాల్సిందే బుక్కెడు నీళ్ళ కోసం మళ్ళీ గొంతులో తడవడం కోసం వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే పాలమూరు పంటల కోసం అడగాల్సిందే చీకట్లో అలుముకోవడానికి విద్యుత్తు మళ్ళొకసారి శ్రీకారం చుట్టాల్సిందే ఇక ఆలోచించుర్రి మీరే తెలంగాణ ప్రజలారా ఇక మీరే ఆలోచన మార్పు అని చెప్పి మన సంపద అంతా తీసుకుపోయి కేంద్రం చేతులు పెట్టచ్చి మనం బిచ్చం అడుకోవాలి తర్వాత వాడు కనకరిస్తేనేమో ఓకే లేకపోతే బిచ్చం అడుకోవాల్సింది ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి ఇంకెక్కడిదిగా పాత ఒప్పందాలు కొంత సంతకాలు బీఆర్ఎస్ హయాంలో చర్చలు పెట్టుబడి ప్రకటనలు తాజాగా వారితోనే ఎంఓయూలు కుదుర్చుకున్న సీఎం దానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్న ఆ ఛాన్స్ 10 ఏళ్లుగా ఆదానికి బీఆర్ఎస్ నో ఛాన్స్ నేడు రెడ్ కార్పొరేట్ కాంగ్రెస్ సర్కార్పై వెల్లువెత్తుతున్న నిరసనలు ఇగో దీనికి సంబంధించి ఒకసారి ఏంది అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించాలి నేను చూపెడతా ఇప్పుడు గతంలో ఇదే పార్టీకి సంబంధించి ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ పోయి మరీ తెచ్చిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు అదే కేటీఆర్కు సంబంధించి తెస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీ మీద తెచ్చినావు అనే కాడికి వస్తాను చూపెడతా ఎంత ఘోరమంటే ఇది ఘోరం అండి ఆల్రెడీ ఇదంతా ఎవరు మన కేటీఆర్ గతంలో పోయి చర్చలు జరిపినాయి ఇవన్నీ తెలంగాణ ప్రజలారా ఇక చూడుర్రి ఎంత ఘోరంగా మిమ్మల్ని మోసం చేస్తున్నది ప్రభుత్వం అంటే తెలంగాణ యావత్తు సమాజానికి మసిబూసి మారేడికాయ చేస్తున్న పరిస్థితి ఏం లేదు పాత ఒప్పందాలను పట్టుకొచ్చి నేను అది చేసినా ఇది చేసినా అని చేస్తున్నది ఎడవ ఇగో గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులే కొత్తగా వచ్చినట్లుగా చూపిస్తున్నాయి 22/4/2022 నాడు ఇక చూడుర్రి మీరు ఆ రోజు ఏ రోజు ఇగో ఇదంతా కేటీఆర్కు సంబంధించి ట్వీట్ చేసినాయి దాని తర్వాత వెబ్ వర్క్స్ సెటప్ ఓపెనింగ్ న్యూ డాటా సెంటర్ ఇన్ హైదరాబాద్ 3/9/2023 ఇగో సేమ్ వెబ్ వర్కే గదే ఇగో సీఎంఓ తెలంగాణ సీఎంఓ 17/1/2024 గతంలో ఆల్రెడీ తెలంగాణకు పోయిర్రు తెచ్చిర్రు వచ్చింది దాన్నే మళ్ళీ కాపీ పేస్ట్ దాని తర్వాత కూడా తెలంగాణ ఈజ్ ఆల్ ఏంది ఇది ఇక చూడరు సేమ్ ఉంటుంది తెలంగాణకు సంబంధించి ఏంది గాడ్జెట్స్ గ్రూప్ ఎక్స్ప్రెస్ ఇన్ అదే అనుకుంటా అదే సేమ్ 30వ తారీఖు 9/2023లో కేటీఆర్ ట్వీట్ చేసిండు ఒకసారి మీరు పోయి క్రాస్ చెకింగ్ కూడా చేయొచ్చు కేటీఆర్కు సంబంధించిన ట్వీట్ ఈరోజు 17/1/2024 ఇది 22/4/2022లో తెచ్చిండు ఈరోజు మళ్ళా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఏంది అనౌన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ఆర్ఐ 9,000 crores సంబంధించి అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి గతంలో కేటీఆర్ వెళ్ళి తెచ్చిన పెట్టుబడులే ఇప్పుడు మళ్ళీ మేము తెస్తున్నామని తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు తెలంగాణ ప్రజలను మామూలుగా మోసం చేస్తలేరు ఈరోజు తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి ఆల్రెడీ గతంలో ఉన్న పెట్టుబడులే ఇప్పుడు మళ్ళీ పెట్టుబడులు అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో నిన్న ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది రైతు రుణాలను కూడా రికవరీ చేయండి అంటూ కూడా ఈరోజు పెట్టుబడుల విషయంలో కూడా ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా అబద్ధాలు ఆడుతుంది అనే అంశానికి సంబంధించి మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేసిన ఇదంతా పాత కథే ఈరోజు దావోస్ వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చి ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటే
ఆల్రెడీ గత పెట్టుబడులనే తీసుకొచ్చి ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశాలన్నీ కూడా ఏంది అంటే గతంలో కేటీఆర్ వెళ్ళి పోయి తెచ్చిన పెట్టుబడులే. ఈరోజు ఏదో జరుగుతుంది, ఏమో అయిపోతున్నది, ఏమో కథ జరుగుతున్నది అని కూడా చెప్తున్నారు, కానీ వాస్తవమైన విషయం అది కాదు. ఇక దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే మన వెలుగమ్మ పేపర్ ఉంటుంది. ఆ వెలుగమ్మ పేపర్లో ప్రతిరోజు రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు వస్తూ ఉండే. మరి ఇప్పుడు ఎందుకు రాస్తలేదో తెలియదు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి మీరు చూడండి. కాంగ్రెస్ పాలనలో రైతుల మరణ మృదంగం. 40 రోజులలో 23 మంది రైతులు ఆత్మహత్య. చేతగాని కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే రైతులకు అందని పంట పెట్టుబడి సాయం, అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న తెలంగాణ రైతాంగం. చూడురి, 23 మంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇక్కడ 15 ఉన్నాయి. మొత్తం 23 మంది చనిపోయారు 40 రోజులు. ఇవన్నీ పేపర్ కట్టింగ్లు, కొన్ని పేపర్ కట్టింగ్లు చేస్తులు. ఒకసారి చూడులి, జగ్గా తండాలో మిర్చి రైతు ఆత్మహత్య. మిర్చి తోటలోనే గడ్డి మందు తాగి అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య. మిర్చి రైతు బలవన్మరణం. కౌలు రైతు ఆత్మహత్య. కౌలు రైతు ఆత్మహత్య. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య. దిగుబడి రాలేదని యువ రైతు ఆత్మహత్య. ఆత్మహత్యకు యత్నించిన రైతు మృతి. పురుగుల మందు తాగి గిరిజన రైతు ఆత్మహత్య. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య. రైలు కింద పడి కౌలు రైతు ఆత్మహత్య. కౌలు రైతుల ఆత్మహత్యలు. ఇది తెలంగాణలో మన యొక్క రైతుల యొక్క 40 రోజులలో 23 మందిని బలి తీసుకున్న అద్భుతమైన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్తే చెప్పద్దు అంటారు, కానీ నిజాలను కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు జరుగుతున్నది, రైతు ద్రోహి ఎవరు, ఏం కథ అనేది కూడా చెప్తున్న పరిస్థితి కనబడతారు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే మన సారు పూర్తి స్థాయిలో అటు పోయింది, ఎటు దేశంగానే దేశంలోకి పోయి ఇంగ్లీష్ ఇరగ తీసుకొచ్చిండు. ఇక దాని మీద పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ఇజ్జత్ తీసుడు తప్ప ఏం లేదు. ఇగో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. ఇక చూడుర్రే, తెలంగాణలో మరో డ్రైవర్ ఆత్మహత్య. అప్పు చేసి ఆటో కొన్న రాహుల్ గిరాకీ లేక తీవ్ర మనోవేదన, కుటుంబ పోషణ భారమై ఉరి. రేవంత్ రెడ్డి గారు, మీరు వచ్చిన ప్రభుత్వంలో నాడు తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మహత్యలు జరిగినాయి, స్వరాష్ట్రం కోసం ఆత్మహత్యలు జరిగినాయి, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మహత్యలు జరిగినాయి. కానీ ఈరోజు ఏంటంటే నువ్వు వచ్చిన దౌర్భాగ్యమో నీ కాలు మరి ఏ గడియనో నాకు తెలియదు, కానీ ఇగో ఆటో డ్రైవర్ తెలంగాణ ప్రజలందరూ కూడా కేవలం నీకు ఓటేసినందుకు ఈరోజు వాళ్ళు ఒక్కొక్కరుగా కూడా ఆటో డ్రైవర్లు తల నోరు బాదుకొని ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి కనబడ్డది. ఎంత దారుణమైన పరిస్థితి అండి తెలంగాణ ప్రజలారా, ఒకసారి మీరే ఆలోచించండి. ఇంత ఘోరమైన పరిస్థితి ఇంకేమన్నా ఉందా? ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. ఆటో డ్రైవర్లకు సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేనప్పుడు ఒకరోజు 1500 నుంచి 2000 సంపాదించుకునేది. ఈరోజు 500 కూడా చేతుల వస్తలేవంటే మీరు నమ్ముతారో నమ్మరో, కానీ ఇది వాస్తవం. ఫైనాన్స్ గట్టలేక గిరిగిరి చిట్టి అని ఉంటుంది, ఆ తర్వాత ఇంకో చిట్టి, కుటుంబ పోషణ, రూము రెంట్లు, పిల్లల చదువులు, అనారోగ్యం వచ్చినా ఆపద వచ్చినా ఆ ఆటో మీదనే వాళ్ళకు ఒక దైవం లాంటిది ఆటో. ఆ ఆటో మీదనే బతుకుతారు. ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ ప్రజలలో ఏంది అంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎంత అవస్థ పడుతున్నారు అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాన్ని చూస్తే మీరు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. ఇంత దారుణమైన పరిస్థితి అని కూడా మీరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే తెలంగాణలో ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మన బిడ్డలను బలి తీసుకుంటున్నది. మన బిడ్డల రక్త తర్పణాల మీద ఈ ప్రభుత్వం కాలయాపన నడుస్తున్నది. వాస్తవం ఇది. ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే ఎంత ఘోరమైన విషయం. ప్రాజెక్టులు పోతున్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇదా మనం కోరుకున్న మార్పు? ఇదా? ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. వాస్తవ కోణాలు ఏంది, నా తెలంగాణలో ఏం జరుగుతుంది, ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆలోచించుర్రి. మార్పు అని చెప్పి ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న మార్పు ఏంది అంటే ఇది. నాడు తెలంగాణ ఉద్యమం కోసం అసలు బార్సిన యువత ఎంతో మంది నేడు వచ్చిన తెలంగాణలో బతకలేక అసూలు బ్రాస్తున్న బలవన్మార నేల కొరిగిన వీళ్ళని చూస్తే ఏమనాలి? ఓ ఆటో డ్రైవర్ అన్న కష్టాలు ఎవడికి తెలుసు? ఉదయం లేచి నుండి రాత్రి దాకా ఎప్పుడు ఏమవుతుందో తన జీవితాన్ని జీవితాన్ని పణంగా పెట్టి ప్రయాణికులను గమ్యస్థానాలను చేరవేసి అద్భుతమైన జీవితం అది వాళ్ళది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గట్లనే అనుకుంటుంది కావచ్చు. నాకు తెలిసినంత వరకు అదే అనుకుంటానేమో. బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తామో తిరిగి రామో తెలియకుండా
కుటుంబం కోసం కష్టపడుతూ అటు ఫైనాన్సోడు ఇటు గిరిగిరి షిట్టోడు ఆ షిట్టోడు ఈ షిట్టోడు ఇంట్లో నూనె లేదన్నా కంచాలు లొల్లి పెట్టినా పిల్లలకు బడికి ఫీజులు కావాలన్నా ఏ అనారోగ్యం వచ్చినా వాళ్ళ పరిస్థితి ఏంది చూడు ఆటో డ్రైవర్ అన్న జీవితాలు ఆగమైపోతున్నాయి వాళ్ళని చూస్తే కన్నీళ్ళు వాళ్ళని చూస్తే అసలు వర్ణాతీతం ఎంత బాధ అవుతుందంటే ఒక్క మాటలో చెప్పడానికి లేదు వాళ్ళకు చాలా బాధ అయిపోతుంది ఈరోజు తెలంగాణ ప్రజలారా ఆలోచించండి ఇక ఒక్కొక్కడు చెప్తాడు హౌలేగాళ్ళందరూ ఇక వాళ్ళందరి మాటలు అనుకుంటా వాళ్ళందరి న్యూస్ వింటే అది మీ దౌర్భాగ్యమైన పరిస్థితి కొన్ని న్యూస్ ఛానల్లో మీరు బ్యాన్ చేసుకోవడమే బెటర్ నన్ను అడిగితే వాటిని చూడకపోవడమే మంచిది లేకపోతే మీ ఆరోగ్యానికే ఎఫెక్ట్ అవుతాయి అవి అలాంటి హౌలే న్యూస్ ఛానల్ మనకు అవసరం లేదు తెలంగాణలో వాస్తవాలు చెప్పేటోళ్ళు కావాలి ఇక చూడరి సోనియాకు కరెంటు బిల్లులకు సంబంధించి ఇక నిన్న వై సతీష్ రెడ్డి ఏం చేసిండంటే మరి వాస్తవమే కదా ఆయన చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు కదా ఏంది అంటే ఏమని చెప్పిండు నిన్న కరెంటు బిల్లులకు సంబంధించి పరిస్థితి ఏంది అనేది ఉండాలి కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అది వాళ్ళు ఇచ్చిన భరోసానే మనమేమో అడిగింది కాదు మనం చేసింది కాదు వాళ్ళు ఏం చెప్పిర్రు అంటే వాళ్ళే ఇస్తా అని చెప్పిర్రు ఉచిత కరెంటు బిల్లులు కడతామని చెప్పిర్రు ఎంత 200 యూనిట్లు దాని మీద నిన్న వై సతీష్ రెడ్డి పోస్టల్ బ్యాలెట్ చేసిండు ఒక్కసారి చూద్దాం అది ఇక చూడరు సోనియా గాంధీకి కరెంటు బిల్లులు పోస్టు చేస్తున్న ప్రజలు 200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులు రద్దుకు డిమాండ్ కాంగ్రెస్ వచ్చాక రెండోసారి బిల్లులు వచ్చిందని ఆగ్రహం కర్ణాటకలో మాదిరిగా 200 యూనిట్లలోపు రద్దు చేయాలన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి వచ్చే నెలల్లో మాఫీ కాకుంటే లక్షలలో బిల్లులు ఢిల్లీకి వస్తాయని హెచ్చరిక ఎన్నికల సమయంలో రేవంత్ చెప్పినట్లుగా తమ కరెంటు బిల్లులు సోనియా గాంధీ కట్టాలని హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని నాగోలు బస్తీ వాసులు డిమాండ్ చేస్తారు ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా 200 యూనిట్ల వరకు విద్యుత్తులు పూర్తి స్థాయిలో చేయకపోవడంతో కరెంటు బిల్లులు స్లిప్పు గతంలో కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటల వీడియోలను కూడిన పెన్ డ్రైవ్ కరెంటు బిల్లులు చేయాలని కోరుతూ లేఖ రాసి కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీకి పోస్టు చేశారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సార్లు కరెంటు బిల్లులు వచ్చిందని ఇప్పటికీ దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం పై వారు మండిపడ్డారు అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు పూర్తి స్థాయిలో కట్టాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేసిన పరిస్థితి కనబడుతుంది 200 యూనిట్లలోపు ఉన్న తమకు కరెంటు బిల్లులు వచ్చిందని ఎన్నికల ముందుకు ఇచ్చిన హామీలు ఏమైందని ప్రశ్నించారు సోనియా గాంధీ వచ్చి తెలంగాణ ఆడబిడ్డల కరెంటు బిల్లులు కడతానని రేవంత్ రెడ్డికి చెప్పారని అందుకే సోనియా గాంధీకి కరెంటు బిల్లులు పోస్ట్ చేస్తున్నట్లుగా తెలిపారు ఇచ్చిన మాట మర్చిపోయారేమోనని అనుమానం ఉందని అలాగే కరెంటు బిల్లులు ఎలా ఉంటాయో సోనియా గాంధీకి కూడా తెలియాలని లెటర్లు పోస్ట్ చేసినట్లుగా చెప్పారు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొన్న పరిస్థితి ఒకసారి ఆ వీడియో కూడా చూడాలి ఒకసారి మీరు చూడుర్రి ఇక్కడ ఏంది అంటే కరెంటు బిల్లులకు సంబంధించి గతంలో వీళ్ళ అధ్యక్షుడు అందుకే మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేందుకే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కట్టదు 200 యూనిట్ల వరకు వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ బస్తీలలో కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు అది ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట దానికి సంబంధించి చెప్పిన సందర్భంగా 200 యూనిట్ల కరెంటు బిల్లు ఇది 2వ నెల అయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత కాబట్టి వాళ్ళు మర్చిపోయారేమో అని సోనియమ్మకి వీళ్ళందరూ కూడా బస్తీ వాసులంతా అక్కలందరూ కూడా వీళ్ళందరూ కూడా సోనియమ్మ మా కరెంటు బిల్లు పంపిద్దాము మేము ఇంకా కరెంటు బిల్లు కట్టలేదు వాళ్ళు వచ్చి మా కరెంటు కనెక్షన్ కట్ చేస్తారేమో అని అంటున్న సందర్భంగా కరెంటు బిల్లు అందరూ కూడా ఢిల్లీకి సోనియమ్మకి ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ కరెంటు బిల్లు సోనియమ్మతో కట్టిస్తారా రేవంత్ రెడ్డి గారు మీరు కడతారా మీరు నిర్ణయించుకోవాలి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎట్లయితే కరెంటు బిల్లులు కడుతున్నారో అందరి కరెంటు బిల్లులు అద్దెకున్నోళ్ళైనా ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఏ కండిషన్ లేకుండా కర్ణాటకలో ఎట్లయితే కరెంటు బిల్లు కడుతున్నారో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గృహాలకు కూడా ఉన్న కరెంటు బిల్లులు మీరు కట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా ఈ బస్తీ నుంచి నాగోల్లో నుంచి ఈ బస్తీ నుండి అందరం కూడా ఈరోజు ఇక్కడ కరెంటు బిల్లు సోనియమ్మకి ఢిల్లీకి పోస్ట్ చేయడం జరుగుతున్నది అర్థమైందా
వీళ్ళు ఏం చేస్తున్నారు పూర్తి స్థాయిలో కరెంటు బిల్లులకు సంబంధించి సోనియా గాంధీకి పెన్ డ్రైవ్ కరెంటు బిల్లులు, మరి కరెంటు బిల్లులు కూడా ఎట్లుంటాయో తెలవాలి కదా. కరెంటు బిల్లులకు సంబంధించి వాటన్నింటినీ కూడా సోనియా గాంధీకి పంపించిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళే చెప్పిళ్ళు, ఇది ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇంకెవరు చెప్పలే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళే చెప్పిళ్ళు, చాలా క్లారిటీగా చెప్పిళ్ళు. ఏమని చెప్పిళ్ళు అంటే పూర్తి స్థాయిలో కూడా సోనియా గాంధీకి సంబంధించి ఇప్పుడు విన్నారు కదా రేవంత్ రెడ్డి గారి ప్రసంగం, వచ్చే నెల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వమే కడుతుంది, సోనియమ్మనే కడుతుంది, మరి కట్టమని చెప్పమంటున్నారు. తప్పేమున్నది అలా? వాస్తవమే కదా, వాస్తవమే కదా, గదే జరుగుతున్నది కదా. ఇక దాంతోపాటుగా మరో అంశానికి పోదాం. ఇక చూసిరు కదా తెలంగాణ ప్రజలారా వీళ్ళు ఇచ్చిన హామీలు ఎట్లున్నాయో. ఇక గిది అసలు ముచ్చట. మీరు ఎవరు ఏమనుకున్నా నిజాలు గివే. లెక్కలు ఫైళ్ల హంగామా వసూళ్ల కోసమేనా? విచారణ లెక్కల లొల్లి అంతా దానికోసమేనా? కొత్త సర్కారు వింత పోకడల మర్మం ఏంటి? ప్రభుత్వ నిర్ణయాలతో అన్ని వర్గాలకు టెన్షన్. ఫార్మాసిటీ రద్దు ఆ తర్వాత క్యాన్సల్. ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఆ తర్వాత రూటు మార్పు. ఇప్పుడు రోడ్లు భవనాల శాఖ వంతు. భయపెట్టి పైసా పట్టేందుకేనా? చెప్తా. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. దీపం మారిపోయాక చేయడానికి ఏమీ ఉండదు. అధికారం ఉండగానే ఏదైనా చేయాలి, అంతేకాదు అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు. అన్నింటికీ మించి ఏం చేసినా చెల్లుతుంది. ఏ రాష్ట్రమైనా ఏం చేసినా రాష్ట్రం కోసమేనని చెప్పుకోవచ్చు. పాతోళ్ళు తప్పు చేస్తారు అందుకే సరిచేస్తున్నామని కవరింగులు కూడా చేసుకోవచ్చు. ఇక మనకు కావాల్సింది అందుకోవచ్చు, కానీ దానికి దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. ఏది శృతి మించిన వ్యవస్థ అదుపు తప్పుతుంది, అల్లకల్లోలం అవుతుంది, రాష్ట్రం ఆగమవుతుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో ఫస్ట్ కాళేశ్వరం లెక్కలు తెలవాలన్నారు, ఆ తర్వాత ఏంది మన ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఫార్మాసిటీ అన్నారు, దాని తర్వాత మెట్రో అన్నారు, ఇంకా పోతే ఇంకేమైనా చెప్పిల్లా రోడ్లు భవనాలు అంటే ఈరోజు కట్టిన సచివాలయం కానీ అమరవీరుల స్మారక చిహ్నం కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కానీ దీని మీద పడ్డారు. ఏంది అంటే ఇక్కడ ఎన్ని వందల కోట్ల ఫ్రాడింగ్ జరిగింది అనేది ఫస్ట్ ఎంక్వైరీ భయపెడతారు అన్నట్టు. ఇప్పుడు మంత్రాలతో చింతకాయలు రాలే అంటారు కదా. ఇప్పుడు ఎవడన్నా మంత్రగాడు వచ్చిండో లేకపోతే ఇంకెవడన్నా వచ్చిండు అనుకో పూర్తి స్థాయిలో వాడు ఫస్ట్ అందరిని భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసర్లు అయినా కూడా నేను అదిరా ఇదిరా అంటారు. ఎందుకంటే వాళ్ళకు మూటలు అందాలి, ముల్లెలు అందాలి, బ్యాగులు అందాలి, అవన్నీ ఆయనకో చల్లగా పడుతుంది. దాని తర్వాత అంతా సెట్ అయిపోతుంది. మరి అప్పటికప్పుడు వాన కొడుతుందో అర్థం కాదు, లేకపోతే వాళ్ళ మనసు కరుగుతుందో అర్థం కాదు, లేకపోతే అప్పటిదాకా పట్టిన దయ్యం అంతా వీడిపోతుందో అర్థం కాదు. ఇప్పుడు ఇదే తెలంగాణలో జరుగుతున్నది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని వెనకటోళ్ళు ఉత్తగానే చెప్పలేదన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గదే చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అన్నిటి మీద విచారణ. గత ప్రభుత్వం తప్పిదాలు, గత ప్రభుత్వం అవినీతి, గత ప్రభుత్వం ఇది చేసింది, గత ప్రభుత్వం అది చేసింది, గత ప్రభుత్వం ఏదో చేసింది అని ఒక వాళ్ళ యొక్క మీడియా భజన ఛానళ్ళ చేత భజన చేయించుకొని ఏం చేస్తున్నారు అంటే సార్లకు అందాల్సిన ముడుపుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ముడుపుల కోసమే ఈ రాద్ధాంతం అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుసగుస పెట్టుకుంటున్నారు. నిజంగా ఇప్పటి వరకు 40 రోజులు అవుతుంది, అది చేస్తాం ఇది చేస్తామన్నారు, ఏది చేయని పరిస్థితి కదా. అన్నిటి మీద విచారణ అంటారు. ఏమున్నది, ఇవాళ మాట్లాడిన మాట రేపు నిలకడమే. వీళ్ళు మాట్లాడిన మాట మీద వీళ్ళే నిలకడగలేని పరిస్థితి. ఇక తెలంగాణ సమాజానికి వీళ్ళు చెప్పే నీతులేంది, వీళ్ళు చేసే పనులేంది. తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవాలను మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. ఇప్పుడు ఒకరోజు ఏమన్నాడు, ఫార్మాసిటీ రద్దు, తెల్లారి ఆ తర్వాత క్యాన్సల్, దాని తర్వాత ఎయిర్పోర్ట్కు మెట్రో రద్దు, ఆ తర్వాత రూటు మార్పు. ఇప్పుడు రోడ్లు భవనాల శాఖ భయపెట్టి పైసా వసూలు చేయాలి, నా బ్యాగు నిండాలి, ఎవడు ఏడబోతే నాకేంది, ఏమైతే నాకేంది. గదే జరుగుతున్నది ఈ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రులకు సంబంధించి. మీరు అనుకొని అనవసరంగా బాధపడి భయపడి నిజంగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో పనిచేసిన ఆఫీసర్లు, లేకపోతే ఇతరత్ర శాఖలకు సంబంధించిన చైర్మన్లు, లేకపోతే అక్కడ మంత్రులు అవినీతికి పాల్పడ్డారు నిజంగానే కావచ్చని జబ్బలు జరుచుకోకూరి. ఏం జరగలేడ, ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అంటారు చూడు, గదే ఉన్నది. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి రావాల్సిన అంశాల గురించి వాళ్ళు చేస్తున్నారు, అంతే పంచాయతీ. ఏం లేదు, భయపెట్టి గుంజుకుంటున్నారు. ఇస్తవా సస్తవా, ఇప్పుడు సినిమాలుగా ఉంటుంది చూడు, గది రియల్గా చూపెడుతున్నారు. గంతే తెలంగాణ ప్రజలారా, గంతే, ఏం లేదు. ఇడ భయపెట్టు వసూలు చేయి, ఇదే జరుగుతున్నది తప్ప ఇంకేం ఉండదు ఇడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. రైట్, ఇక నిన్న సారథి పార్ట్ 1 అయిపోయింది, అలా పార్ట్ 2.
V6 వివేక్ వెలుగు వివేక్ చీకటి భాగోత్వం 200 కోట్లు ఎక్కడికి పోయినాయి. వివేక్ కంపెనీ నుంచి బోగస్ కంపెనీకి ధన ప్రవాహం ఎన్నికల కోసమే వాడినట్లుగా ప్రచారం. పెద్దపల్లి పార్లమెంట్లో పార్టీ కోసం వాడారా? ఒక్కో అభ్యర్థికి అందిన మొత్తం ఎంత? ఆర్థిక సాయం చేసింది అందుకేనా? కోడలికి బుద్ధి చెప్పి అత్తపోయి తెడ్డు నాకిందనేది ఓ సామెత గుర్తున్నదా? తాను సత్యపూస్తానని చెప్పుకుంటూ తన మీడియాలో అందరిపై దుమ్మెత్తి పోస్తున్న వివేక్ కథ ఇలాగే ఉంది. ఆ లీడర్ తప్పు చేస్తారు, ఈ లీడర్ తప్పు చేస్తారు అంటూ ఎప్పుడు ఆయన ఆరోపిస్తూనే ఉంటారు. ఆయన మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ తన వెనకాల పెద్ద అగాధమే ఉందనే విషయాన్ని ఇన్నాళ్ళు దాచిపెట్టిండు. బోగస్ కంపెనీకి మళ్లించిన 100 కోట్లు, ఆ కంపెనీ పేరుతో జరిగిన 100 కోట్ల లావాదేవీలు కూడా రాజకీయ అవసరాల కోసమే వినియోగించినట్లుగా ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున ధన ప్రవాహం జరుగుతుందనే టాక్ మంచిర్యాల జిల్లాలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గట్టిగానే వినబడుతున్నది అంటూ చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఏంది అంటే 200 కోట్ల రూపాయలు ఏడిపోయినాయి. అంటే మీడియా ఉంటే ఏదైనా చేయవచ్చు, మీడియా రాజకీయం రెండు కలిస్తే ఏదైనా చేయవచ్చు అనేది నిరూపించిండు అనేది తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఇప్పుడు ఛానల్ ఉన్నది, వాళ్ళ ఛానల్కు సంబంధించి ఇంతవరకు ఆయన మీద వార్త రాలే, వార్తలకు సంబంధించి జరుగుతూనే ఉన్నది. మరి ఏంది ఏం కథ అనేది తెలంగాణ ప్రజలే దీనికి అంతిమ నిర్ణయం వాళ్ళే చెప్తారు. ఈరోజు మీడియాలో ఎట్లున్నాయో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ఇక మోడీకి డీకే శివకుమార్ స్వాగతం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయిపోయింది చెప్పలే, ఇక్కడ రేవంతం కలుతాండి, ఇక్కడ శివకుమార్ కలుతాడు. ఇక బాలరూపుడు దివ్య రూపం, కాంగ్రెస్ రథంపై మోడీ ఫోటో. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే ఇది ఇక అది లైట్ అవన్నీ మనం పట్టించుకోవద్దు. ట్రాక్టర్ వచ్చింది, కరెంటు పోయింది, కోతలతో రైతులకు తీవ్ర నష్టం. ప్రపంచ వేదికలపై గొప్పలు చెప్పే సీఎం, స్వరాష్ట్రంలో రైతులకు సాయం చేయలేరా? ట్రాక్టర్ వచ్చింది కానీ కరెంటు పోయింది, కోతలతో రైతులకు తీవ్ర నష్టం. ప్రపంచ వేదికలపై గొప్పలు చెప్పే నాయకుడు రాష్ట్రానికి ఏం చేస్తాడు? ఏం చేయడు. ఆయనకు చేసేది తెలియదు కదా, ఆయనకి ఏం చేయాలనో కూడా ఆయనకే తెలియదు. ఆయనకు అసలు ఏం చేస్తారో ఇప్పటివరకు ఆయనకే తెలియదు బాస్. ఆయనకి ఏం చేస్తారో నిజంగా కూడా ఏం తెలియదు. ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఏదో నడిపిస్తుండు అంతే, అంతకుమించి ఆయన ఏం చేయలేడు, ఆయన వల్ల కూడా ఏం కాదు. నీలియం స్పష్టం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. రెండో పంట కోసం రైతుల ఎదురుచూపు, కృష్ణా బేసిన్పై కుండ బద్దలకు వచ్చిన మంత్రి. అయిపోయా ఇవాళ ఏంది చిప్పల మన్నే పడుతుంది, రేపు పొద్దుగాల ఇంకోటి వెనకట నిజాం కాలం వారసులు అని ఇన్ని రోజులు కల్వకుంట్ల చంద్రశేఖరరావును నిజాం పరిపాలన అన్నారు కదా, దాని తాత ముత్తాత పాలన కనబడుతుంది. ఇప్పుడు మీకు తెలంగాణ ప్రజల మార్పు అన్నారు కదా, కనబడాలి, తప్పులేదులే, మీకు కూడా కనబడాలి. మీరు ఎందుకు అంటే బోగస్ ముచ్చట్లు చెప్పేటోనే నమ్ముతారు, మంచి ముచ్చట్లు చెప్పేటోని ఎందుకు నమ్ముతారు? నమ్మరు కదా. దాంతోపాటు ఇంకొకటి అభివృద్ధి చేసినా కూడా వాళ్ళకి కనబడి, ఇంకోటి మార్పు అనే పేరుతో ఇప్పుడు ఎట్లుంటుందో మార్పు అద్భుతంగా ఉంటుంది. మీ జీవితాలు బిల్డింగ్లు ఉంటే గుడిసెలకు వస్తారు, గుడిసెలకు ఉంటే రోడ్డు మీద పడతారు. గదే జరగకపోతే అడుగురి. రైతు రుణాలను వసూలు చేయండి, అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల. అప్పు రికవరీ చేయకపోతే మీ పైన చర్యలు. తీవ్ర ఆందోళనలో రాష్ట్ర రైతాంగం. ఇవ్వలేదు ఇప్పుడు ఇదేట్లా అంటూ టెన్షన్. ఏంది? ఇస్తానన్న రైతు భరోసా ఇవ్వలేదు, చేస్తానన్న రుణమాఫీ చేయలేదు. కానీ మొండి బకాయిల పేరుతో రైతులపై కొరడా రొల్పించడానికి రేవంత్ సర్కార్ రెడీ అవుతుంది. రైతుల రుణాలను రికవరీ చేయాలని గురువారం నాటి సమీక్ష సమావేశంలో తుమ్మల చెప్పిండు. తుమ్మమ్మలు మొత్తం గుచ్చుకుంటాయి ఇప్పుడు రైతులకు. ఇక చూడు తెలంగాణ ప్రజలారా, అయిపోయింది రైతు రైతు రైతు. ఇక చూడుర్రి తెలంగాణ రైతాంగం అద్భుతమైన కేసీఆర్ పరిపాలన వదిలేసి ఎక్కడి నుండో వచ్చిన ఆంధ్ర మోకాలను నీళ్లు తాగి నుండి ఆంధ్ర బానిస చెంచాగాళ్ళని తీసుకొచ్చి రోజు పెడుతుంది. తెలంగాణ ఉద్యమానికి వాళ్ళకి సంబంధమే లేదు. మళ్ళా తర్వాత ఏది వేమూరి రాధాకృష్ణతోని మీడియేటర్లు పదవులు కావాలంటే చంద్రబాబు నాయకత్వంలో లేకపోతే ఎన్టీఆర్ నాయకత్వంలో ఆడేదైనా పదవులు చేసిన అనుభవం లేకపోతే అక్కడ ఏమైనా ఎక్స్పీరియన్స్, రేవంత్ త్రూ టీడీపీలో పోయి రేవంత్ త్రూ బయటకు వచ్చేటోళ్లకు పదవులు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం, నిజమైన కాంగ్రెస్ వాళ్ళు అయితే లేరల్ల. పాపం నాకు వాళ్ళని చూస్తా అంటే రందవుతాను. పాపం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు పదవులలో లేకపోవడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు గొప్ప నాయకులు, గొప్ప కార్యకర్తలు. పాపం వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇస్తలేరు ఏందో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఇక గింత ఘోరంగా తుమ్మల అంటే రేపు రైతులకు సంబంధించి ఇక గిట్లనే చేస్తే ఏందయ్యా నీ సంగతి అనేది తెలంగాణ రైతాంగం కూడా అడుగుతున్నారు. ఇక రైతులకి ఇప్పటి నుంచే గిన్ని సుక్కలు చూపెడితే రేపు రానున్న రోజులలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, రేపు మా బతుకులు ఏంది అని కూడా ఇప్పటి నుండే రైతులు అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ప్రజలారా